హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అప్పాలు వేసాము. చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే దీంట్లో డ్రై కోకోనట్ ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా సెసమే సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్. నువ్వులు ఉంటాయి కదా, నువ్వుపప్పు, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇలాచీ ఉంటాయి కదా, అవి నేను డైరెక్ట్గా వేసాను. పౌడర్ కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే జాగరీ పౌడర్ ఉంటుంది కదా, బెల్లం తురుము ఒక 3/4 కప్పు, షుగర్ ఒక 1/4 కప్పు వేసాను నేను, టేస్ట్ బాగుంటుందని. షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లమే డైరెక్ట్గా మొత్తం 1 కప్పు వేసుకోవచ్చు. సో బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం ఇది బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బెల్లం అంతా కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లో నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ ఒక 1.5 కప్ తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ ఒక 1 కప్పు. ఈ పిండి దీంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసాను, సాఫ్ట్గా ఉంటుందని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ పిండి మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ఇలా గరిటెతో అయినా కలిపేసుకోవచ్చు. స్మూత్గా చపాతీ పిండిలో వచ్చేలా కలిపేసుకోవాలి. సో ఈ టెక్స్చర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం అప్పాల చేతి మీద ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇవి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. సో ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి నూనె అస్సలు పీల్చవు, ఇవి చాలా తొందరగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత వీటిని ప్లేట్లో తీసేసుకోవడమే, రెడీ అయిపోయినట్టు ఇవి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం తీసుకోవు. అలాగే నూనె కూడా అస్సలు లాగవు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి ఇంట్లోనూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.